First time Rajamandri రావడం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ అండ్ నేను విన్నాను చాలా రాజమండ్రిలో మూవీ అంటే చాలా అంటే బాగా చూస్తారు అని ఐ హర్డ్. సో July 17th మా మూవీ విడుదల తప్పకుండా చూడాలి. మ్యూజిక్ డైరెక్షన్ ఋత్విక్ అండ్ విశాఖ యాక్షన్ భద్రం గారిది పార్వతీశం గారిది తిరగదీశారు. సో ప్లీజ్ వాచ్ ఆర్ మూవీ ఆన్ July 17th. హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా రాజమండ్రి మొదటిసారి నిజంగా చాలా బాగుంది. వెదర్ బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ సో నా పేరు ఋత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను రాజాది రాజా సినిమా ద్వారా. సో ఇప్పుడు మీరే అందరూ ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని మా అందరినీ తీసుకుపోవాలని దగ్గరికి కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. విశాఖ, భద్రం సార్, పార్వతీశం గారు, విష్ణు, రోహిణి గారు, అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, అండ్ we have నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని మా అందరినీ అంతే సపోర్ట్ చేస్తారు, మా సినిమాని సపోర్ట్ చేస్తారు, ఆడియన్సెస్ వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. యా So, good morning everyone. Thank you so much for coming here. My name is Vishakha Daman. This is my debut film, and I'm really grateful to all media people who come here today. You guys are our pillar, our strength. You guys are the ones who connect us to the audiences, and that will really always hold a very special place in my heart. You people. About this film, it's a very feel-good film. After very long, I think you audiences will watch a film like this in the theatre, wherein you come to the theatres and you go back with so many emotions, but one emotion that stays with you is that you feel good. You feel happy when you walk out of the theatres, and there's all kind of emotions. There's romance, there's friendship, there's family emotion. All age group people can watch this film, and I'm just very grateful that I got to be a part of this film. I'm grateful to Niharika ma'am, she gave me this opportunity. Anil sir, he's always been there for me, and of course there are so many legendary actors who are working on this project with us. Naresh sir, Sai Kumar garu, Manju Bhargavi ma'am, Badram sir, Parvateshwar ji is there, Rohini is there. Badram ji, Badram sir and Parvateshwar ji. Parvateshwar garu is there. Sir. So Rohini is there, and we have Vishnu also in the film, and it's just been a grateful opportunity for me to be a part of this film. So I would just like to request the audience to come watch our film on 17th of July, and we'll see you in the theatres. Yeah, thank you. మన రాజమండ్రి చాలా చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని అందరినీ ఇలా కలవటం ఒక ఎత్తు అయితే, సినిమా ద్వారా రాజాది రాజా ఈ నెల 17వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సినిమా చేసిన తర్వాత చాలా సినిమాలు మన హైదరాబాద్ ప్రాంతంలోనే ప్రమోషన్ చేస్తారు, కానీ రాజమండ్రి రావడం జరిగింది. సో మన దగ్గరికి టీం తీసుకొచ్చా. ఇక్కడి నుంచి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. ఇది రాజాది రాజా అనే సినిమా చాలా మంచి సినిమా. ఎందుకంటే మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయట్లే. అలాంటి టైంలో ఒక మంచి హీరో, నేను మంచి హీరో ఎందుకన్నానంటే
కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చిన్న ఎలా చేస్తారు ఏంటి అని చిన్నది ఉంటుంది. కానీ ఋత్విక్ మహారాజా ఋత్విక్ యాక్ట్ చేస్తున్నప్పుడు సీనియర్ యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు నరేష్ గారు నాతో అన్నారు, ఈ అబ్బాయి చాలా చాలా కష్టపడుతున్నాడు, ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పేసి ఆయన ఉందాలే నాతో అన్నారు. ఆ మాటలు అయితే చెప్తున్నా. సో అంటే ఒక పెద్ద యాక్టర్ సీనియర్ యాక్టర్ వచ్చి అలా చెప్పడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొత్త సినిమా అనగానే తడబడడం కానీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ జరుగుతుంటుంది. కానీ మా హీరో మహారాజా యుఎస్లో ఈ యాక్టింగ్ మీద కోర్స్ చేసి అండ్ బిజినెస్ ఉన్నా సరే సినిమా మీద ప్యాషన్తో ఒక హీరో మంచి హీరో కావాలని సంకల్పంతో సినిమా స్టార్ట్ చేయడం. అలాగే ఒక తమ్ముడు అంబిషన్ని తమ్ముడు కళనే యాక్చువల్గా ఇంట్లో తల్లిదండ్రులు తీసుకుంటారు మామూలుగా, కానీ ఇక్కడ ఒక అక్క. సో ఎలాంటి అక్క ప్రతి హీరోకి ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు. సో అక్క ప్రొడక్షన్లోకి రావటం, రాజాది రాజా నిర్మించడం జరిగింది. సో ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన అనిల్ గారికి అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే మన ఇక్కడ రావడం, మన సినిమాని ప్రజల్లోకి తీసుకొచ్చిన బాధ్యత మాత్రం మన అందరిది. సో అదేవిధంగా విశాఖ పేరు ఎలా ఉందండి? మన పక్కనే. సో బీచ్ ఎంత అయితే అందంగా ఉంటుందో అంతే అందంగా ఉన్నారు మన విశాఖ. సో చాలా చాలా మంచి పర్ఫార్మర్. సో వీళ్ళకి న్యూగా డెబ్యూ చేస్తున్నందుకు బెస్ట్ విషెస్ చెప్తున్నా. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అలాగే మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మేము కోరుకోవడం కాదు, ప్రజలు కోరుకునేలాగా మీరు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్తే. మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ శుభోదయం. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాది రాజా మా మూవీ 17th రిలీజ్ అవుతుంది, జూలై 17th. మీ అందరూ థియేటర్లో చూడండి. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన నిహారిక మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు, అనిల్ గారికి, మీకు. అండ్ అంటే జనరల్గా అందరూ ప్రెస్ మీట్లో ఏం చెప్తాము, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, హీరో బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు, భక్తులు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చెప్తాను. బట్ నేను ఒక విషయం సీరియస్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా అవన్నీ రెగ్యులర్ అందరం చెప్తాము. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఎంత బాగా సినిమా తీశారంటే, సినిమా అంటే అంత ప్యాషన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు విజువల్స్ చూస్తే ఒక 100 crores సినిమాలో తీశారు. నేను నిజంగా షాక్ అయ్యాను, ఇంత కొత్త వాళ్ళు వచ్చి ఇంత బాగా తీశారనేసి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు తీసి సినిమా హిట్ అయితే మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. నేను చాలా మందితో చెప్పాను, భద్రంతో చెప్పాను, డైరెక్టర్ గారితో చెప్పాను, చాలా మందితో చెప్పాను ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. సో ఇలాంటి సినిమాలు కానీ సేఫ్ అయ్యామనుకోండి, చాలా కష్టపడి తీశారు, చాలా డక్క ముక్కలు తిన్నారు సినిమాలో. నాకు తెలుసు, మన డైరెక్ట్గా చెప్పిన ఇండైరెక్ట్గా నాకు చాలా సోర్సెస్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాం కదా, నాకు తెలుసు కదా. బట్ చాలా ఎవరైనా అయితే సినిమాను వదిలేసి వెళ్ళిపోతారు, ఇండస్ట్రీ ఏంటి ఇన్ని ఇబ్బందులు పడి. బట్ వాళ్ళు ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ఎక్కడ సినిమా ఆపకుండా సినిమాకి ఏం కావాలో, సినిమాకి ఏం అవసరమో అన్నీ ఇచ్చారు. సో దానికి నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది, చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎవ్వరికి పేమెంట్ విషయంలో కానీ, అంటే మనల్ని చూసుకునే విషయంలో కానీ ఎవ్వరికి ఎక్కడ తగ్గించలేదు. అందరినీ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా సినిమా తీశారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మాలాంటి ఆర్టిస్టులకి, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది టెక్నీషియన్స్కి, మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో అందరం స్ట్రాంగ్గా ప్రే చేద్దామా, ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత హీరో గారికి, హీరోయిన్ గారికి, మేడంకి మంచి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి, మళ్ళీ మాకు మనందరికీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డేస్ లాంటి పాత్ర